ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 14, 2026. శివ భగవానువాచ: మధురమైన పిల్లలు, దేవతలుగా అవ్వాలంటే అమృతం త్రాగండి, త్రాగించండి. అమృతాన్ని త్రాగేవారే శ్రేష్టాచారులుగా అవుతారు. ప్రశ్న: ఈ సమయంలో సత్యయుగ ప్రజలు ఏ ఆధారంతో తయారవుతూ ఉన్నారు? జవాబు: ఎవరు ఈ జ్ఞానానికి ప్రభావితమై చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారో, కానీ చదువును చదువుకోరో, శ్రమ చేయలేరో, వారు ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడం అంటే ప్రజలుగా అవడం. సూర్యవంశీ రాజారాణులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. చదువుపై పూర్తి గమనం ఉంచాలి. స్మృతి చేస్తూ చేయిస్తూ ఉంటే శ్రేష్టమైన పదవి లభిస్తుంది. పాట: మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: పారసబుద్ధి వారిగా అయ్యేందుకు చదువుపై పూర్తి గమనముంచాలి. శ్రీమతమనుసారం చదివి చదివించాలి. హద్దులోని ఐశ్వర్యపు నశ, ఫ్యాషన్లు మొదలైనవి వదిలి ఈ బేహద్దు సేవలో తత్పరులవ్వాలి. సెకండ్ పాయింట్: చెడు వినకండి, చెడు చూడకండి. ఎలాంటి వ్యర్థ మాటలు మాట్లాడరాదు. ఎవ్వరిపై ప్రభావితమవ్వరాదు. అందరికీ సత్యనారాయణుని చిన్న కథను వినిపించాలి. వరదానము: కొత్త జీవితం యొక్క స్మృతి ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మరజీవాభవ. వివరణ: ఏ పిల్లలైతే పూర్తి మరజీవగా అయ్యారో వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరజీవగా అవ్వడం అనగా అన్ని వైపుల నుంచి మరణించారు. పాత ఆయుష్ సమాప్తమైందని అర్థం. కొత్త జన్మ జరిగింది కనుక నూతన జన్మ, నూతన జీవితంలో కర్మేంద్రియాలకు వశమెలా అవుతారు? బ్రహ్మకుమార్ కుమారీల నూతన జీవితంలో కర్మేంద్రియాలకు వశమవ్వడం అంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతం. శూద్రతనం యొక్క శ్వాస అనగా సంస్కారము ఎక్కడా అతుక్కొని ఉండరాదు. స్లోగన్: అమృత వేళ మనసులో పరమాత్మ స్నేహాన్ని నింపుకుంటే వేరే ఏ స్నేహము ఆకర్షించలేదు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత యొక్క గుణాన్ని మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. సంఘటనలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా నమ్రచిత్తం యొక్క ఆసనంపై విరాజమానమై ఉండండి. ఈ సింహాసనంపై కూర్చొని బాధ్యతా కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి క్రిందికి దిగకండి. దానిపై కూర్చొని పనిచేస్తే సఫలత లభిస్తూ ఉంటుంది. అందుకు ముందు మీరు అనే పాఠము పక్కాగా ఉండాలి. దీని ద్వారా మీ సంస్కారము అందరితో సహజంగా కలిసిపోతుంది. అచ్చా, ఓం శాంతి.